కానీ పెంచితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెంచండి. మీకు ఉపయోగపడేటట్టు వాళ్ళ పేరు మీద మీ గురువుగారు లాగా ప్రపంచ బ్యాంకుకి మా తెలంగాణ ఆడబిడ్డల యొక్క శ్రమను కుదవబెట్టే పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పాత నాయకులు, కొత్త నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్లకు వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి. ఇంకా ఈయన మనిషి, ఈ పెద్ద మనిషి మా తండ్రి ఉంటాడని ఆయన ఇన్ని రోజులు ఏమనలే నేను. ఈయనేందో ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు అని కూడా చూడము. పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. సిన్సియర్గా, సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళు అయితే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరన్నా? దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా భూములు? పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుల్ని ఏ పార్టీ కూడా సహకరించొద్దండి, కరెక్ట్ కాదు. అరే ఒక్కొక్కరు విషయం చెప్తుంటే 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి. ఒక్కసారి కాదు, 2 సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే ఏమన్యాయం ఇది? ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుకు? నెక్స్ట్ మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు. తప్పు చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా. కరెక్టా ఇది? ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలకు కూడా కరెక్ట్ కాదు. ఒకటి కాదు, 2 కాదు, ఇక చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. డెఫినెట్గా ఈయన హరీష్ రావు గారు మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎన్ని మాట్లాడిందండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు? ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా? ఎన్ని టీవీ ఛానల్లో వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి? ఏమైంది ఎంక్వైరీ? మరి ఇట్లా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ ఉంటుందా? బాగుపడుతుందా ఎప్పటికన్నా? ఎందుకు మరి తెచ్చుకున్నది? కొందరి కోసమే తెలంగాణ. స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని, నా పేరు చెడగొట్టినా బాబా. చాలా అన్యాయం. నేను చాలా రోజులు సైలెంట్గా ఉన్నా. మీరు మీ మనుషుల్ని పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? ఏం తెలుసు మీకు నా గురించి?
నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. మీలాంటి వాళ్ళని నేను ఏమంటలేను కదా, చూసుకోవాలి కదా. అద్దాల మెడలు ఉన్నారు, వేల వేల మీద రాయలు వేయొద్దు. దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటదిలే అనుకుంటున్నాము. ఊరుకునేది లేదు ఇక ముందు నుండి. మీరు చేసిన అన్యాయాలను చూస్తుంటే కింద చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చనే లేదు. నాకు పోయేదేం లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. కానీ ఉద్యమకారులు ఏడుస్తున్నారు, ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. పెద్దసారికి తెలియదని నేను అనుకుంటున్నా, తెలిసేటట్టుగా చెప్తున్నా. దయచేసి ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.